ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాము రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. చదవబడినటువంటి ఈ వాగ్దానమును ఈరోజు దేవుడు మన అందరి హృదయాలలో మంచినీళ్ళ పడిన విత్తనం వలె బహుగా ఫలింపజేయనుగాక. ఈ వాగ్దానంలో ఒక యజమానుడున్నాడు, 3 దాసులున్నారు. ఆ 3 దాసులను పిలిచాడు. రండి, నా దగ్గరికి రండి అని పిలిచాడు. 3 దాసులు వచ్చేశారు. అందులో మొదటి వానికి 5 తలాంతులను ఇచ్చాడు. మళ్ళీ తిరిగి రెండవ వాడిని పిలిచాడు. అతనికి 2 తలాంతులను మాత్రమే ఇచ్చాడు. వాడు వెళ్ళిపోయాడు. మూడవ వాడిని పిలిచి 1 తలాంతు మాత్రమే ఇచ్చాడు. వాళ్ళ సామర్థ్యం చొప్పున ఆ యజమానుడు వారికి ఆ తలాంతులను ఇచ్చి పంపించేశాడు. పరలోక రాజ్యము ఏ విధంగా ఉన్నదంటే, ఒక యజమానుడు దేశాంతరం పోయేటప్పుడు, ప్రయాణమైపోయేటప్పుడు తన దగ్గర ఉన్నటువంటి దాసులను పిలిచి అతనికి ఉన్నటువంటి ఆస్తిని మొత్తాన్ని వారికి అప్పగించినట్లు ఉండును అని వాక్యం సెలవిచ్చుచున్నది. మొదటి దాసుడు 5 తలాంతులను తీసుకున్నాడు, వెళ్ళిపోయి వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసి అందులోకి మరి 5 తలాంతులను సంపాదించాడు. అలాగే రెండవ వాడు కూడా వ్యాపారం చేసి 2 తలాంతులకు బదులుగా ఇంకా 2 తలాంతులు ఎక్స్ట్రా సంపాదించుకున్నాడు. కానీ మూడవ దాసుడు 1 తలాంతు తీసుకొని ఆ తలాంతును ఉపయోగించి ఏదైనా వ్యాపారం చేయకుండా ఆ తలాంతును తీసుకెళ్ళి భూమిలో దాచిపెడతాడు. ఎందుకంటే యజమానుడు కఠినమైన వాడు అని అతనికి తెలుసు. కాబట్టి ఆ తలాంతును ఖర్చు చేయకుండా దాన్ని తిరిగి మళ్ళీ యజమానికి ఇవ్వాలి కాబట్టి దాన్ని తీసుకెళ్ళి భూమిలో దాచిపెడతాడు. కొంతకాలము గడిచిన తర్వాత యజమాని మళ్ళీ తిరిగి వస్తాడు. తన దాసుల దగ్గర ఉన్నటువంటి తలాంతులను మళ్ళీ తీసుకోవాలని వారిని పిలిపిస్తాడు. అలా మళ్ళీ వాళ్ళు యజమాని దగ్గరికి వచ్చేస్తారు. మొదటి దాసుడు యజమాని దగ్గరికి వచ్చి, అయ్యా, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చావు, నేను వాటికి 5 తలాంతులు సంపాదించుకున్నాను, వ్యాపారం చేశాను, కాబట్టి 5 తలాంతులు నేను సంపాదించుకున్నాను అని చెప్పి 5 తలాంతులు మళ్ళీ ఆ యజమానికి అప్పగిస్తాడు. ఆ మొదటి దాసును చూసి యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా అని మెచ్చుకుంటాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి ఈ యజమానుని సంతోషంలో నువ్వు పాలు పొందము అని ఆ మొదటి దాసునితోనే చెప్తాడు. ఆ తర్వాత రెండవ దాసుడు వస్తాడు. అయ్యా, నువ్వు నాకు 2 తలాంతులు ఇచ్చావు కాబట్టి ఆ 2 తలాంతులకు నేను ఇంకా 2 తలాంతులు సంపాదించుకున్నాను అని ఆ 2 తలాంతులు యజమానికి ఇచ్చినప్పుడు యజమానుడు ఆ రెండవ దాసుని విషయమై సంతోషించి, బల నమ్మకమైన మంచి దాసుడా అని అతను కూడా మెచ్చుకుంటాడు. నువ్వు కూడా ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని ఆ రెండవ దాసునితో కూడా సెలవిస్తాడు. పిమ్మట మూడవ దాసుడు యజమానుని దగ్గరికి వస్తాడు. అప్పుడు ఆ మూడవ దాసుడు అంటాడు, నువ్వు విత్తని చోట కోయవాడవనియు, చల్లని చోట పంట కూర్చుకొని వాడవనియు, కఠినమైన హృదయం గల వాడవని నేను ఎరుగుదును. కాబట్టి నీకు భయపడి నేను ఆ తలాంతును తీసుకెళ్ళి భూమిలో దాచిపెట్టాను అని ఆ మూడవ దాసుడు అన్నప్పుడు యజమానునికి విపరీతమైన కోపం వస్తుంది. సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయవాడునని, చల్లని చోట పంట కూర్చుకొని వాడునని నీకు తెలుసు కదా. అలాంటప్పుడు నువ్వు నీ దగ్గర ఉన్న తలాంతును తీసుకెళ్ళి సావుకారుల యొద్ద ఉంచవలసి ఉన్నది. అప్పుడు నేను తిరిగి వచ్చి వడ్డీతో సహా దాన్ని నేను వసూలు చేసుకునేవాడిని. ఎందుకు నీవు అలా చేయలేదు అని ఆ మూడవ దాసును చూసి యజమానుడు కోపపడతాడు. కాబట్టి వీని దగ్గర ఉన్నటువంటి ఈ తలాంతును తీసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి అని చెప్పినప్పుడు ఆ మూడవ దాసు నుండి ఆ తలాంతును తీసుకెళ్ళి 10 తలాంతులు గల వానికి ఇస్తారు. కలిగి ఉన్న వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి కలిగి ఉన్నది కూడా తీసివేయబడును.
అని బైబిల్ సెలవిచ్చుచున్నది. ఈ పనికిమాలిన దాసును తీసుకెళ్ళి మీరు చీకటి గుట్ల బంధించండి, అక్కడ ఏడుపును పళ్ళు కొరకుటే ఉండును అని బైబిల్ సెలవిచ్చుచున్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈ ముగ్గురు దాసులలో మొదటి దాసుని వంటివాడిగా ఉన్నావా? రెండవ దాసుని వంటివాడిగా ఉన్నావా? మూడవ దాసుని వంటివాడిగా ఉన్నావా? ఎలా ఉన్నావో నిన్ను నువ్వు ఒకసారి పరీక్షించుకో. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము సోమరులుగా ఉండకుండా ప్రతిరోజు కష్టపడే వారిగా ఉండాలి. దేని విషయంలో, సువార్త విషయంలో కానీ, సువార్త పరిచర్య విషయంలో కానీ మనం కష్టపడే వారిగా ఉండాలి. లేదా మన చేతికి ఇవ్వబడినటువంటి పనిని సక్రమంగా చేస్తూ ముందుకు సాగిపోయే వారిగా ఉండాలి. అంతేగాని సోమరులుగా ఉండడానికి మనము వీలు లేదు. దేవుడు మనల నుండి ఆశిస్తున్నది సోమరితనాన్ని కాదు, కష్టపడి పనిచేసే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచండి. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు నాయన. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, ఈరోజు వాగ్దానంతో నాయన మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు నాయన. స్తుతులు తండ్రి. యేసయ్య, అవును తండ్రి, నువ్వు మా యజమానుడు నాయన. నువ్వు మాకు ఏదైతే అప్పగించావో ఆ పనిని మేము సక్రమంగా చేస్తూ మళ్ళీ తిరిగి నాయన నీకు అప్పగించేటప్పుడు నువ్వు ఇచ్చిన తలాంతుకు బదులుగా నేను మరొక తలాంతు సంపాదించుకున్నాను అని నీతో చెప్పే విధంగా ప్రభువా, నీ చేత బల నమ్మకమైన మంచి దాసుడా అని మేము పిలిపించుకుంటూ సాయం చేయండి. ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉంటివి కాబట్టి ఏ యజమాను సంతోషంలో పాలు పొందమని నీ చేత మేము అనిపించుకుంటూ ఈ లోకంలో మేము జీవించుటకు సాయం చేయండి. సోమరులుగా నాయన మేము ఉండకుండా కష్టపడి పనిచేసే వారిగా నాయన మేము ఉండటకు సాయం చేయండి. మా చేతికి ఇవ్వబడిన పనిని నాయన మేము సక్రమంగా చేయటకు సాయం చేయండి. ప్రతి ఒక్కరు వాగ్దానం విని ఆ వాగ్దానం ప్రకారం నాయన నడుచుకుంటూ సహాయం చేయమని వేడుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం నెచ్చుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.